ఆల్రైట్, ఇవాళ మనం యాపిల్ స్టోర్కి వెళ్దాం. యాపిల్ స్టోర్లో ఏదో వచ్చింది కొత్తది, అది ఏంటో తెలుసుకోవాలంటే మీరు చూడాలి. సో బ్యూటిఫుల్ డే ఇవాళ. చెప్పే కదా మీకు, ఏప్రిల్ ఎండ్కి వచ్చేసాం. మే స్టార్ట్ అయినా కూడా చల్లగా ఉంది, వెరీ ప్లెజెంట్గా ఉంది. వర్షం పడి ఆగింది. సో మనం ఇప్పుడు యాపిల్ స్టోర్కి వెళ్ళి ఏం కొనబోతున్నామో తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడండి, ఓకేనా? దిస్ ఎంటీ నెవర్, ఎప్పుడు ఇంత ఖాళీగా లేదు యాపిల్ స్టోర్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత ఖాళీగా ఉంది యాపిల్ స్టోర్ ఇవాళ. ఇది వీచి ఆల్వేస్ మనం అనుకుంటే, ఇప్పుడు అనుకున్న ఈవినింగ్ కొనాలని. నాకు కొనకపోతే నేను జిమ్ చేయలేను, నిద్ర పట్టదు, ఏమవ్వదు. అందుకని వచ్చి కొనేసాను. ఏం కొన్నాను అంటే వీడియోలో చూడాలి, ఓకేనా? వచ్చేసాం యాపిల్ స్టోర్. ప్లస్ ఇంకోటి ఏంటంటే, ఇవాళ ఎలక్షన్ అనాలిసిస్ అయితే చేద్దాం అనుకుంటున్నా. ఎలక్షన్ అనాలిసిస్ ఒకసారి ఒక 2 గంటల తర్వాత పోస్ట్ చేస్తా. తమిళనాడు ఎలక్షన్ అనాలిసిస్ మర్చిపోకుండా అది చెక్ చేయండి, ఓకేనా? సో వర్షం పడాక ఎంత బ్యూటిఫుల్ చూడండి, తడిగా అంతా తడిగా అల్లేస్తుంది. సో మా ల్యాండ్స్కేప్ వాడు ఇంకా రాలేదు, వస్తాడు. ఇక్కడ మీకు చెప్పాను కదా, జాపనీస్ బ్లడ్ రెడ్ ట్రీ అయితే వేస్తాం. సింబబాబు వాకింగ్కి వెళ్తున్నాడా? ఓకే వెళ్ళిపో, బై. నేను చేయలేదు. సింబబాబు నన్ను వదిలేసి వెళ్ళవా? సింబబాబు ఎప్పుడు స్వాతి ఇది వస్తుంది? జాపనీస్ బ్లడ్ రెడ్ సర్ప్రైజ్ అని చెప్పాను కదండి. అవునా? సో ఇప్పుడు వాకింగ్కి వెళ్తుంది, నన్ను తీసుకెళ్ళట్లేదు. నన్ను కూడా తీసుకెళ్తావా వాకింగ్కి? నన్ను తీసుకెళ్తాను. సో మా ఆవిడ సర్ప్రైజ్ అంటుంది. ల్యాండ్స్కేప్ ఏం సర్ప్రైజ్ చేస్తుందా అని వెయిటింగ్, లుకింగ్ ఫార్వర్డ్ టు ఇట్. సో మనం యాపిల్ స్టోర్కి వెళ్ళి అక్కడి నుంచి జిమ్కి వెళ్ళి వచ్చేద్దాం, ఓకేనా? లెట్స్ గో. కార్ ఆవిడకి ఇచ్చాను, కానీ ఆవిడ వాడట్లేదు. ప్రొటెస్ట్ చేసింది, ఎందుకో నాకు తెలియదు. నన్నే వాడుకోమంటుంది. నాకు వద్దురా బాబు అంటే వాడట్లేదు. ఏం చేస్తాం, మనమే వాడుకుందాం. సో యాపిల్ స్టోరు మన ఇంటికి చాలా దగ్గర, లెస్ దెన్ 5 minutes డ్రైవ్. వెళ్దాం ఒకసారి. చూడండి వెదర్ చిన్న చినుకులతో ఎంత బ్యూటిఫుల్ ఉందో, చాలా బాగుంది. ఎక్సైట్ అయిపోతాడు నన్ను చూసి. సింబబాబు వెళ్ళరా వాకింగ్కి, నేను చూసి ఆగిపోయావు. సింబా వెళ్ళిపోతున్నావు నాకు వదిలేసి. సింబాని ఇంట్లో చూశాను, కానీ బయట చూస్తే అదొక ఎక్సైట్మెంట్ అన్నమాట. వెళ్ళిపోదాం. ఎలా ఉంది వెదర్? చాలా బాగుంది ఇవాళ. గ్రేట్ డే, బ్యూటిఫుల్ డే. వెళ్దాం. సో ఇది కరెక్ట్గా మన ఇంటికి జిమ్కి మధ్యలో ఉండే యాపిల్ స్టోర్. పక్కనే యాపిల్ స్టోర్ కాదు, మాల్. సో ఇప్పుడు మాల్లోని పార్క్ చేసి మన యాపిల్ స్టోర్కి వెళ్దాం. లెట్స్ గో. ఎక్కడ పార్క్ చేద్దాం? ఎక్కడ పార్కింగ్ ఉంటుంది అనుకుంటా. రకరకాల మాల్స్ ఉంటాయి కదా. యూజువల్గా మాల్స్ అన్నీ ఇండియాలో కూడా ఇప్పుడు చాలా మాల్స్ ఉన్నాయి, అన్నీ ఎన్క్లోజ్డ్ అంటే కవర్డ్ మాల్స్. ఇక్కడ రిచ్మండ్లో ఈ మాల్ అంటే ఓపెన్ మాల్. ఇలాంటి సేమ్ మాల్ నేను శాన్ డియేగో కాలిఫోర్నియాలో మెక్సికో ట్రిప్లో వెళ్ళినప్పుడు చూశాను, చాలా నచ్చింది. ఒకసారి ఈ మాల్ మీకు ఇంతకుముందు చూపించాను చాలాసార్లు, కానీ యాపిల్ స్టోర్ వెళ్తున్న దారిలో కాబట్టి 2 పనులు అయిపోతాయి. ఒకసారి తిప్పుతాను కెమెరా తిప్పి చూపిస్తాను. డిల్లర్డ్స్ చాలా పెద్ద బట్టల స్టోరు, బట్టలు అన్ని రకాలు. వెళ్దాం ఒక్కసారి. నిజంగా వెదర్ అయితే మాత్రం అదిరిపోయింది ఇవాళ. బ్యూటిఫుల్ డే మాట. యాపిల్ స్టోర్ అటు ఇటే మర్చిపోయాను, మొత్తానికి ఫిగర్ అవుట్ చేద్దాం. రైట్ సైడ్ అనుకుంటా. సో ఇది 2 ఫ్లోర్లే, 3 ఫ్లోర్లు కాదు. కాకపోతే ఎన్ని రకాల స్టోర్లు ఉంటాయంటే ఇంచుమించుగా ఒక 200 నుంచి 250 స్టోర్లు అయితే ఉంటాయి. రైట్ వెళ్ళాలి. ఇక్కడ చూపిస్తాను మీకు ఎంత పెద్ద మాల్ అంటే. యూఎస్ఏలో అన్నీ పెద్దవే కదా, అన్నీ లార్జ్ సైజ్ యూఎస్ఏలోని. ఎస్పెషల్లీ ఇండియాతో కంపేర్ చేసుకున్నా, చైనాతో కంపేర్ చేసుకున్నా బిగ్గెస్ట్ ఇన్ని రకాల స్టోర్లు ఉన్నాయి. ఒక్కసారి చూపిస్తాను. ఇది ఓపెన్ మాల్ అని ఎందుకన్నానంటే, పైన చూసారా, పైన రూఫ్ లేదు, అందుకే ఓపెన్ మాల్ అన్న. సో ఇది మాట ఎంత బ్యూటిఫుల్ ఉంది. నాకు అదే అనిపిస్తుంది. మనం ఎక్కడెక్కడికో ట్రావెల్కి వెళ్తాం, అసలు ఎక్కడికి ట్రావెల్కి వెళ్ళట్లేదు. యూఎస్ఏలోనే రోజుకొక ఊరు వెళ్ళినా అయిపోతుందని.
సో అనుష్క లేదు, గుడ్. వచ్చిందంటే నాకు ఒక 2-3 వదులుతుంది. ఇది ఎస్కేప్ డోర్ అన్నమాట, ఎస్కేప్ రూమ్. చాలా బాగుంటుంది, ఎప్పుడైనా వెళ్ళి చూపిస్తా మీకు. సో జ్యువెలరీ, పాండోరా ఏం కావాలంటే దొరుకుతాయి ఇక్కడ. చెస్ అన్నీ పడిపోయి ఎవరు పడేశారు. ఇలా చెస్ ఆడుకోవచ్చు ఇక్కడ మాల్లో, చూసారా? ఎవరు ఆడేసి వదిలేసినట్టున్నారా? సన్ గ్లాస్ హట్. నాకు అప్పుడప్పుడు డౌట్ వస్తుంది, ఎప్పుడు చూసినా మాల్ అన్నీ ఖాళీగా ఉంటాయి కదా, ఇంత ఖాళీగా ఉంటే అసలు ఈ మాల్స్ ఎలా పనిచేస్తాయి, ఎవడు కొంటాడు, ఎలా వీళ్ళకి బిజినెస్ వస్తుంది? ఎవరైనా బిజినెస్ వాళ్ళు నాకు చెప్పాలి. ఎప్పుడు చూసినా పెద్ద పెద్ద స్టోర్లన్నీ ఖాళీ ఉంటాయి కదా, హౌ డు ద మేక్ మనీ అని నాకు అర్థం కాదు. చూడండి ఖాళీగా ఉంది నిర్మానుష్యంగా, కానీ గ్రేట్ ప్లేస్ టు వాక్ మాట. చుట్టుపక్కల నడ్డానికి మంచి ప్లేస్ ఇది. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, హాలీవుడ్ స్టూడియో. కార్ ఉంది, చూద్దాం ఏం కార్ పెట్టారో డిస్ప్లేకి మాల్లోని. ఏం కార్ పెట్టారు? మర్సిడెస్. చూసి చెప్పగలనా? చెప్పలేను. GLE 350 ఉంది. ఎంత ప్రైస్? ప్రైస్ 71,550 అంటే రీటైల్ ప్రైస్ ఇది. మనం దీన్ని బేరం ఆడొచ్చు. కొన్ని 70,000 అంటే ఇంచుమించుగా 71 లక్షలు. బాగుంది కదా, ఇండియాలో అదే 1,50,000 ఎంత ఉంటుంది. సో ఇండియా కన్నా చీప్ ఆబ్వియస్గా. జర్మన్ కార్ మెర్సిడెస్ 4MATIC GLE 350. ఓకేనా? లోపల చూపించలేను కాదు, బయట మాత్రం మంచిగా బాగా డిస్ప్లేలో పెట్టారు మాల్లో. బాగుంది. 71 లక్షలు వద్దు అనుకుంటే ఈ కార్ మీదే. సో అది విషయం. బ్యూటిఫుల్ డే, బ్యూటిఫుల్ కార్. ఇంకా మనం యాపిల్ స్టోర్కి అయితే వెళ్ళిపోదాం. వచ్చిన పని చేయాలి కదా ఫస్ట్, అది చేద్దాం. సో వాటర్ సౌండ్తో చాలా రిలాక్సింగ్ ఉంది, అదిరిపోయింది. ఆ చివరి ఇంకోటి ఉంటుంది మాల్, అంటే ఇంకోటి ఉంటుంది వాటర్ పంప్, షార్ట్ పంప్. సో యాపిల్ స్టోరు ఖాళీ ఉంది. యూజువల్గా ఎప్పుడు బిజీగా ఉండే యాపిల్ స్టోరు ఇవాళ ఖాళీగా ఉంది. లోపలికి వెళ్ళి మనం ఏం కొనబోతున్నాం మీకు చూపిస్తా, ఓకేనా? ఇవాళ మనం ఏం కొనబోతున్నాం? ఐప్యాడ్ కొనబోతున్నావా? మ్యాక్ బుక్ కొనబోతున్నావా? విజన్ ప్రో కొనబోతున్నావా? ఏం కొనబోతున్నావు ఇవాళ? ఏం కొనబోతున్నావు? లేకపోతే ఇంకో ఐఫోన్ కొనబోతున్నావు? చూద్దాం ఏమున్నాయి. ఐఫోన్ ఎయిర్ చూడండి ఎంత సన్నగా ఉందో, చాలా తిన్నుంది ఐఫోన్ ఎయిర్. ఒకటే కెమెరా, కానీ ఇది కన్సిడర్ చేయాలి వెయిట్ గురించి. చాలా బాగుంది. సెవెంటీన్ ప్రో మ్యాక్స్. ఈ కలర్ ఎప్పుడు చూడలేదు. ఏంటి వైటా? రేట్ ఉంది కదా. 17E ఎప్పుడు చూడలేదు ఇది, అంటే ఎయిర్లోనే చిన్నదేమో. 17 Pro Max. సో ఇవాళ మనం ఏం కొనబోతున్నాం అన్నది ఇంపార్టెంట్, ఓకేనా? చూద్దాం. యాపిల్ వాచ్ కొనబోతున్నావా? మన దగ్గర ఉంది యాపిల్ వాచ్, మా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చాడు కానీ వాడట్లేదు, అది వాడాలి ఇంకా రెగ్యులర్గా. సో ఇవాళ ఏం కొనబోతున్నాం అన్నది ఇంపార్టెంట్, చూద్దాం. బాగుంది కదా గ్రీన్ బ్యాండ్. గ్రీన్ బ్యాండ్ తీసుకుంటే ఎలా ఉంటుంది? ఆల్రెడీ మన దగ్గర ఇది ఉంది మెటల్. ఒక గ్రీన్ బ్యాండ్ తీసుకుంటే సూపర్ ఉంటుందేమో అనిపిస్తుంది. ఏది బాగుంది బ్యాండ్? ఇది ఉంది నా దగ్గర. వేరే బ్యాండ్ తీసుకుందామా? చూద్దాం. సో ఇవాళ వచ్చిన అసలు రీజన్ ఏంటంటే మ్యాక్ బుక్ నియో తీసుకుందామని. మార్నింగ్ బ్రౌజ్ చేస్తుంటే నాకు మ్యాక్ బుక్ నియో అని యాడ్ వచ్చింది. సరే ఒకసారి చూద్దాంలే అని మనం రియల్గా వాడం. కానీ ఏమండి, ఇది ఐప్యాడ్ ఎయిర్, మ్యాక్ బుక్ ఎయిర్, సారీ ఐప్యాడ్ అంటున్నా. ఇది మ్యాక్ బుక్ ఎయిర్. ఒకటి 13 ఇంచులు, ఒకటి 15 ఇంచులు. మ్యాక్ బుక్ ఎయిర్ లాస్ట్ టైం అనుష్కకి మ్యాక్ బుక్ ప్రో తీసుకున్నాం అనుకుంటా, నాకు గుర్తులేదు. మ్యాక్ బుక్ ఎయిర్ ఇది. సో ఇది నిజంగా కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లేకపోతే ఏవైనా ఎడిటింగ్ యాప్స్ అవి చూసుకుంటే బాగుంటుంది. ఇది మ్యాక్ బుక్ ప్రో. సో 13 ఇంచులు, 15 ఇంచులు, ఇది 16 ఇంచులు. చూసారా? సో రకరకాల రంగులు, రకరకాల ఆప్షన్స్. ఏంటిది మ్యాక్ బుక్ ఎయిర్. సో మ్యాక్ బుక్ ఎయిర్, మ్యాక్ బుక్ ప్రో రెండు అవసరం లేదు, కాకపోతే వచ్చాం కాబట్టి చూపిస్తున్నా.
మనకి కావాల్సింది మ్యాక్బుక్ నియో. ఎవరైనా మ్యాక్బుక్ నియో యూస్ఫుల్లా యూజ్లెస్సా మీ ఒపీనియన్ చెప్పండి, ఎలక్ట్రానిక్ ఎక్స్పర్ట్స్. నేనైతే డెఫినెట్గా ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా, ట్రై చేస్తాను. ఇదిగోండి, ఇవన్నీ కాదు, మనకు కావాల్సింది ఇది. సో మ్యాక్బుక్లోని కొంచెం లైమ్ గ్రీన్ అంట, ఇది వెరైటీగా ఉంది, లెమన్ గ్రీన్, లైట్ లైమ్ గ్రీన్ లాగా. ఆ తర్వాత 4 కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది పింకిష్ అంటారా, దీన్ని ఏ కలర్ అంటారో ఏదో చెప్పాడు, మర్చిపోయాను. పింకిష్ ఇక్కడ తెలియట్లేదు కానీ కొంచెం పింక్ కలర్లో ఉంది, లైట్ పింక్ లాగా. సో ఆ 2 కలర్స్ నచ్చాయి. మిగతాదేమో బ్లూ, ఇది మనకు తెలిసిన కలరే, స్పెషల్ ఏం లేదు. సో బ్లూ, ఇది రెగ్యులర్ బ్లూ అంటే ఐఫోన్కి వచ్చే బ్లూ. ఆ తర్వాత అది సిల్వర్. సో ఈ 2 కలర్స్ సిమిలర్ కలర్సే, రెగ్యులర్ కలర్సే, ఫోన్లో ఉండే కలర్స్ కాబట్టి అంత ఇంట్రెస్టింగ్ అనిపించట్లేదు. సో ఈ 2 కాదు, ఆ 2 రంగుల్లోనే ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నా. చూద్దాం తీసుకుందామా లేదా, అసలు ఏం తీసుకున్నాం లాస్ట్ వరకు మీరు చూడాల్సిందే. సస్పెన్స్ థ్రిల్లర్ లాగా మాట. సో ఇక్కడైతే 4 కలర్స్ ఉన్నాయి, అన్ని కలర్స్ మీరు చూసేయచ్చు, గ్రీన్, పింక్, బ్లూ అండ్ సిల్వర్. ఒక 2 నిమిషాలు ఆలోచించాలి ఏ కలర్ తీసుకోవాలని. గ్రీనా, పింకా, బ్లూవా, సిల్వరా? ఇంటైతే ఇచ్చేస్తున్నా, బ్లూ సిల్వర్ అయితే తీసుకోను, అన్నీ రెగ్యులర్. ఈ 2 కలర్స్ కొత్తగా వెరైటీగా ఉన్నాయి, ఈ రెండిట్లో ఏదో ఒకటి. ఏది థింకింగ్. సో 2 ఆప్షన్లు ఉన్నాయి 13కి. ఇది 256 GB SSD 8 GB. ఇదేమో $599, $600. 600 అంటే ఇంటూ 10 95, 94 వేసేయండి. ఇది 700, 600, 700. సో మనం ఊరికే సరదాగా ట్రై చేస్తున్నాం కాబట్టి ఇది తీసుకున్నాం. ఓకేనా? ఎప్పుడు ఇంత ఖాళీగా లేదు యాపిల్ స్టోర్. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ ఇంత ఖాళీగా ఉంది యాపిల్ స్టోర్ ఇవాళ. సో గైస్, అంత బ్యూటిఫుల్ డే మాల్లోని. నా జీవితంలో ఎప్పుడు యాపిల్ స్టోర్ ఇంత ఖాళీగా ఉండడం చూడలేదు. రిచ్మండ్లో యాపిల్ స్టోర్ ఎప్పుడు బిజీగానే ఉంటుంది. అయిపోయింది గైస్ షాపింగ్. ఏం కొనాలో చూడాలి అంటే ఇంటికి వెళ్ళిందాక ఆగలేము. ఇదిగోండి షార్ట్ పంప్. మా ఊరి పేరు షార్ట్ పంప్ అని ఎందుకు వచ్చిందంటే ఇది మాట, షార్ట్ పంప్. బోరింగ్ పంప్ అంటారు దీన్ని, ఏమంటారు సరే. ఒకసారి ఆ చివరి దాకా నడుద్దాం, బ్యూటిఫుల్ డే కాబట్టి. జిమ్లో నడిచే బదులు ఇక్కడ నడుచుకోవచ్చు. మా గురూజీకి పిలిచాను, గురూజీ రండి నడుద్దాం అని. ఆయన నా ఫోనే ఎత్తలేదు. ఆయన ఫోన్ ఎత్తే వాకింగ్ చేసుకొని వెళ్ళొచ్చు. ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి, సో బ్యూటిఫుల్. వా, స్కై బ్లూగా ఎంత బాగుంది. స్వరావ్స్కీ. ఒక్కసారి మీకు మా షార్ట్ పంప్, మా ఊరి పేరు కదా షార్ట్ పంప్ ఊరి పేరు షార్ట్ పంప్ కాబట్టి ఒక్కసారి ఇది కూడా చూసేద్దాం. ఇదిగోండి పంపులు చూసారా, మా ఊరికి ఐకాన్ షార్ట్ పంప్. ఇన్ని రకాలు ఉన్నాయి పంపులు. బోరింగ్ పంప్. ఇది మూవ్ అవుతుందా చూద్దాం. ఇది అవ్వదు, మూవ్ అవ్వదు. ఇదన్నమాట విషయం. నీళ్ళు సౌండ్తో భలే థెరప్యూటిక్ ఉంది. వాటర్ థెరపీ మాట, వాటర్ థెరపీ, షాపింగ్ థెరపీ లాగా వాటర్ థెరపీ. చాలా థెరప్యూటిక్ ఉంది, మంచిగా ఉంది. సో ఇది మా మాల్. బిగ్ స్పోర్టింగ్ గూడ్స్లో షూస్ కొనుక్కోవాలి. ఇదిగోండి నా ఆన్ క్లౌడ్. ఇంతకుముందు నైకీ వాడేవాడిని కదా, ఎయిర్ మ్యాక్స్. ఇప్పుడు ఓన్లీ ఆన్ క్లౌడ్ వాడుతున్నా. ఈ ఆన్ క్లౌడ్ వాడాక ఇంకేమీ నచ్చట్లేదు. లాస్ట్ టైం ఇవే మళ్ళీ బ్లూ రీప్లేస్ చేశాను, సరే వేరే ఆన్ క్లౌడ్ తీసుకుంటాను. మొన్న కొన్నా ఒకటి పెద్దవి, అవి కూడా ట్రై చేయాలి. హ్యాపీ ప్లేస్ డ్రైనర్ అని ఉంది ఇక్కడ. సో ఇది మాట బేసిక్గా మా మాల్, అందమైన మాల్ చూసారా. ఆల్రైట్, షాపింగ్ అయిపోయింది, వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ మాల్ క్లోజ్ చేశారు, అన్నీ 8కే క్లోజ్ అయిపోతాయి. మేము కరెక్ట్గా బొట్టిగా వెళ్ళాం కదా. సో ఒకసారి మన కార్లోకి వెళ్ళి దీన్ని అన్బాక్స్ చేద్దాం. కార్లోనే అన్బాక్స్ చేసేద్దాం. ఇంట్లో దాకా వెళ్ళడం దేనికి. ఏం తీసుకున్నాను ఆల్రెడీ చెప్పేశాను మీకు. ఏం కలర్ తీసుకున్నాను చూద్దాం, ఓకేనా. ఎంత బాగుందంటే నిజంగా చాలా ప్లెజెంట్గా ఉంది. వాళ్ళ వెదర్ సూపర్ డూపర్గా ఉంది. అన్టక్ అయితే ఇది చూసారా అన్న, ఏంటంటే యూజువల్గా మనం టక్ చేయకపోతే షర్ట్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా. ఇది కరెక్ట్గా మనం టక్ చేయకుండా ఉండడానికి కరెక్ట్ స్టైల్ మాట. అలా వేస్ట్ నేను అదే స్టైల్, పొడవ స్టైల్ ఉంటే ఇండియా వెళ్ళి అవి కత్తిరించి ఇలా కుట్టిస్తాను, ఇలా వచ్చినట్టు. సో అలా ఇబ్బంది లేకుండా అన్టక్ అని ఈ బ్రాండ్ వచ్చింది. అన్టక్. ఎప్పుడైనా ఎవరైనా వెళ్ళారా? అది నా ఫేవరెట్ బ్యాగ్ టూమీ. మనం ఎప్పుడు ఇండియా వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో టూమీ బ్యాగ్ ఆల్వేస్ విత్ మీ. చూసారు కదా, ఆల్వేస్ నా ఫేవరెట్ బ్యాగ్. నా క్యారీ ఆన్ ఇది కాదు, క్యారీ ఆన్ కూడా కొనుక్కోలేదు ఏదో రోజు.
కానీ $500 ఇచ్చి క్యారీ ఆన్ కొనాలంటే చీరలు రావట్లేదు. సో ఎవరైనా నాకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఫీల్ ఫ్రీ. లాస్ట్ టైం అలానే జోక్ చేస్తే ఎవరో యాపిల్ వాచ్ ఇచ్చేసారు అలాగా. సో ఇది మాట టు మీ క్యారీ ఆన్ తీసుకోవాలి ఎప్పుడైనా, చాలా బాగుంది. కాకపోతే 500 ఇచ్చి టు మీ వాళ్ళు ఎవరైనా వింటే నాకు ప్రమోషన్ లాగా ఇచ్చేయండి బ్యాగ్. ఇలాగా ఎప్పుడు పట్టుకెళ్తా కదా మీకు ఫ్రీగా టు మీ బ్యాగ్ మాట. ఆల్రెడీ కార్లోకి వెళ్ళి అన్బాక్స్ చేద్దాం. నేను ఒక్కడే ఉంటాను మాల్లో, అక్కడ ఇద్దరు ఉన్నారు. ఎంత పెద్ద మాల్, ఖాళీ 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 ఖాళీ. సో వచ్చిన దారిలో వెనక్కి వెళ్ళిపోదాం. మాల్లోని ఇక్కడ కనిపించట్లేదు కానీ ఇన్ని కార్లు ఉన్నాయి. మరి ఇంకా పైన సెకండ్ ఫ్లోర్లో ఉన్నారో రెస్టారెంట్లో ఉన్నారో నాకు తెలీదు. ఒకసారి ఇక్కడే మన ఇండియన్ ఫుడ్ కూడా ట్రై చేసాను కదా, పేరు మర్చిపోయాను. ఈ పక్కనే ఉంటుంది లోపల ఇండియన్ ఫుడ్. ఆ పేరు మర్చిపోయాను, నాకు గుర్తులేదు. రైట్ వెళ్ళిపోదాం. ఇక్కడ ఏం కార్లు ఉన్నాయి చూద్దాం. దారిలో నడుస్తూ ఏదో కాంటెంట్ క్రియేట్ చేయాలి కదా దారిలో. ఏం కార్ ఇది? BMW 5 Series 530. ఇక్కడే ఉంది Acura ILX పేరు అన్నాను ఎప్పుడైనా, గుర్తులేదు నెట్. కార్ ఎక్కడ ఉంది? నా కార్ ఎక్కడ ఉంది? ఇదేం కార్? జెనిసిస్ లాగా ఉంది. జెనిసిస్. హోండా. ఇదేం కారు? కియా. మొన్నే డ్రైవ్ చేసాం కదా, డ్రైవ్ చేసి వదిలేసాం. అండ్ మన కారు, మనకి ఇంకా నెంబర్ ప్లేట్ రాలేదు. అది ఎప్పుడు వస్తుందో నెంబర్ ప్లేట్ తెలీదు. ఓకే, ఇది మన కారే అనుకుంటా, నా కారే అనుకుంటా. కాకపోతే మళ్ళీ ఎత్తుకోవాలి. సో ఇంటి దాకా కూడా ఆగట్లేదు, ఇక్కడే అన్బాక్సింగ్ చేసేద్దాం. ఓకే బా, ఒక చేత్తో రికార్డ్ చేసి ఒక చేత్తో అన్బాక్సింగ్ కష్టమే. ఏమండి, మ్యాక్బుక్ నియో ఏం తీసుకున్నాం మనం? 8GB మెమరీ, 256GB స్టోరేజ్, 13 ఇంచుల మ్యాక్బుక్ నియో. సో వాటితో కూడా మాట్లాడాను. ఏం బేసిక్గా ఏమంటాడంటే ఐప్యాడ్లోని ఓన్లీ లైట్ వర్షనే మనం ఇన్స్టాల్ చేయగలం కదా. రెగ్యులర్ ఏదైనా సాఫ్ట్వేర్ కావాల్సిన అవుట్లుక్గా అంటే వేరేది ఏదైనా ఇన్స్టాల్ చేయలేనిది దీనిలో చేసుకోవచ్చు. కాకపోతే దీనికి పెద్ద ఎక్స్ట్రా యూజ్ ఏం లేదు అన్నమాట. కానీ ఐప్యాడ్ అన్నా మళ్ళీ మ్యాక్బుక్ ఎయిర్ కానీ మ్యాక్బుక్ ప్రో కానీ హెవీ ప్రోగ్రామింగ్ కానీ వాటికి పనికొస్తుంది. ఇది క్యాజువల్గా కాబట్టి ఒక్కసారి ఆ హ్యాపీనెస్ చూద్దాం. ప్రతిసారి ఇలా చేస్తుంటే సూపర్ కూల్ మాట. ఓకే, సో ఏ కలర్ కొన్నానో గెస్ చేయగలరా? గెస్ చేశారా? నేను ఓపెన్ చేసేలోగా మీరు చెప్పాలి ఏ కలర్, కామెంట్ పెట్టి చూడండి. ఓకే, మ్యాక్బుక్ నియో. ఓ ఇక్కడ ఆల్రెడీ ఉంది, ఇంకేం గెస్సింగ్? అది మడమని తీసుకున్నా, లైట్ గ్రీన్ కలర్. ఓకే, ఇదన్నమాట. ఓకేనా, ఇక్కడ తెలియట్లేదు ఈ లైట్లోని, అంటే ఒక లెమన్ గ్రీన్ లాగా. ఇప్పుడు తెలుస్తుందా? అంటే దగ్గరికి తీసుకొస్తే లైట్లో తెలియట్లేదు. నేను ఇంకేం ఇచ్చాడు చూద్దాం. డిజైన్ బై యాపిల్ అండ్ కాలిఫోర్నియా అని ఉంది. సో మనకి రెగ్యులర్గా, సో బేసిక్గా అన్నిటికీ కేబుల్ చేస్తాడు, ఈజీ అయిపోయింది లైఫ్. ఇది రెగ్యులర్దేనా అంటే ఐఫోన్ కేబులేనా? చూద్దాం ఒక్కసారి, ఐఫోన్ కేబులా కాదా అని. ఐఫోన్ కేబుల్ లానే ఉంది. సో ఇది ఒకటి ఇచ్చాడు. యూజువల్గా ఇవి ఇవ్వడం మానేశాడు ఐఫోన్కి, అట్లీస్ట్ దీనికి ఇచ్చాడు. ఈ దీనిలో ఏముంది? కార్డు, యాపిల్ స్టిక్కర్స్ ఉన్నాయా ఏంటి? ఓకే, మ్యాక్బుక్ ప్రో జస్ట్ బుక్ ఉందంతే, స్టిక్కర్స్ ఏమి ఉన్నట్లేవు. ఇదన్నమాట మన పర్చేజ్ ఇవాళ. ఒక్కసారి ఇప్పి చూద్దాం. మన భలే అనిపిస్తుంది కదా ఈ సౌండ్ ఇలా చేస్తుంటే. ఇప్పుడు తెలుస్తుంది కలర్ కదా క్లియర్గా. షైనీ సూపర్ ఉంది. అన్నిటికన్నా అన్బాక్సింగ్ భలే అనిపిస్తుంది కదా. ఓకే, ఓపెన్ చేద్దాం. అది చార్జ్. ఇది గైస్ మనం తీసుకున్న పర్చేజ్ ఇవాళ షాపింగ్ థెరపీ అన్నమాట. మిడ్ లైఫ్ క్రైసిస్లో ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది రోజును. ఓపెన్ అవుతుంది పూర్తిగా. కలర్ మాత్రం అద్దరిపోయింది, నాకు చాలా నచ్చింది. ఫోన్ ఏమో ఆరెంజ్, బ్రైట్ ఆరెంజ్ అయిపోయింది. తల్లి ఓపెన్ అవ్వే తల్లి. అదిగో మన న్యూ పర్చేజ్. హలో, సెటప్ అంతా ఇంటికి చేస్తాను. సో ఇక్కడ జస్ట్ అన్బాక్సింగ్ మాత్రం చేద్దామని.
ఎందుకంటే జిమ్కి లేట్ అయిపోతుంది, జిమ్కి వెళ్ళాలి. సో ఇది గైస్ మన న్యూ పర్చేజ్. కలర్ అయితే చాలా నచ్చింది. ఓకే తల్లి ఆగమ్మ, ఎక్కువ స్పీచ్లు ఇవ్వకు. జిమ్కి వెళ్ళి జిమ్ నుంచి వచ్చాక ఇంట్లోని అన్బాక్స్ చేద్దాం, పూర్తిగా సెటప్ చేద్దాం. ఓకేనా, ఇది గైస్ మన పర్చేజ్. సో ఇవాళ షాపింగ్ థెరపీ అయిపోయింది. సక్సెస్ఫుల్గా యాపిల్ స్టోర్కి వెళ్ళిపోయి కొనేసి అన్బాక్సింగ్ చేసేసి వీడియో ఎడిట్ చేసేసి పోస్ట్ చేసేసి ఇంకా జిమ్లో నాకు 1.5 to 2 hours జిమ్ వర్కౌట్ చేసుకోవచ్చు. సో జిమ్కి వెళ్ళి ఈ మధ్యన కొంచెం రెగ్యులర్ అయ్యాను. ఒకసారి ఎప్పుడు చూపిస్తాను రొటీన్. పూర్తిగా బాడీ అంతా పోయింది. ఇంతకుముందు ఎలా ఉండేది అసలు, పేరే 6 pack అని పేరు పెట్టారు. ఎంత ఫిట్గా ఎంత పర్ఫెక్ట్గా ఉండేది. ఆ లెవెల్కి కాకపోయినా ఇప్పుడు ఇప్పటికి కూడా ఇంత లేకపోయినా జస్ట్ నేను షర్ట్ వేసుకుంటే ఎక్కడికి వెళ్ళినా నోటీసబుల్ బాడీ ఉంటుంది. లక్కీ, గాడ్ గిఫ్టెడ్. సో ఇంప్రూవ్ చేసి ఆ తర్వాత కొద్ది రోజులకి అట్లీస్ట్ ఒక 1 month సీరియస్గా వెళ్ళాక నా రిజల్ట్స్ అయితే చూపిస్తాను. యాజ్ ఆల్వేస్ నా వీడియో చూస్తున్నట్టయితే, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెల్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు సమ్ డిఫరెంట్ కంటెంట్ అయితే ఆలోచించాలి.